రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు ప్రజాస్వామ్యానికే చీకటి రోజు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రధాని మోదీ దేశ ప్రజల ఆస్తులను తన ఆప్త మిత్రుడు అదానికి దోచిపెడుతూ ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ మోడీకో పటావో దేశ్కో బచావో అంటూ నినాదాలు చేశారు. నిర్మాణమే గాని లేక విమానాల నిర్వహణ కానివ్వండి, ఎయిర్పోర్ట్ల నిర్వహణ కానివ్వండి, వీళ్ళ పోర్ట్ల నిర్వహణ కానివ్వండి కాక విద్యుత్ సంస్థల నిర్మాణమే కానివ్వండి కాక అని చెప్పంటున్నాను. వీళ్ళ బొగ్గు గనుల నిర్వహణ కానివ్వండి కాక వీళ్ళ దేశంలోని కోట్లాది సంపద ఏదైతుందో వీళ్ళ కేవలం అదానికి కట్టబెట్టడం లోపల ఏదైతుందో మోడీ ప్రధానమంత్రిగా చూపెడుతున్నట్టుగా ఆశిత పక్షపాతాన్ని పరిశీలింపజేసే విధంగా ఏ హిడెన్ బర్గ్ నివేదికకు అనుగుణంగా వీళ్ళ అదాని గారు ఏదైతుందో లక్షల కోట్ల దేశ ఆర్థిక వ్యవస్థను వీళ్ళ నిర్వీర్యం చేశాడు. వీళ్ళ భారతదేశ సంపద ఏదైతుందో షెల్ కంపెనీలతో, బోగస్ కంపెనీలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా సత్యం రామలింగరాజు